హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు రిజల్ట్స్ ప్రకారం ఏ డిస్టిక్కి ఎంత కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆదిలాబాద్ డిస్టిక్ సిడిసి కంటింజెంట్ డిస్టిక్ క్యాడర్ 1 వచ్చేసి మనకు జనరల్ కేటగిరీలో 5% ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 96.93గా డేట్ ఆఫ్ బర్త్ 8/2/1991ని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఓసీ వాళ్ళకి 94.53, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 86.50, బీసీఏ వాళ్ళకి 93.47, బీసీబీ వాళ్ళకి 93.97, బీసీడి వాళ్ళకి వచ్చేసి 93.58, బీసీఈ వాళ్ళకి వచ్చేసి 93.25, ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 92.83గా, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు వచ్చేసి 90.77గా మరియు డేట్ ఆఫ్ బర్త్ గ్రూప్ 1 వాళ్ళకి 28/1994, గ్రూప్ 2 వాళ్ళకి 9/1/1990గా పేర్కొనడం జరిగింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కట్ ఆఫ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క డిస్టిక్ యొక్క మంచిర్యాల డిస్టిక్, తర్వాత నిర్మల్ డిస్టిక్, ఈ విధంగా కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్, ప్రతి ఒక్క డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్ వివరాలు అనేది మనకు నోటిఫికేషన్లో ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్లో అంటే రిజల్ట్స్ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క డిస్టిక్ యొక్క సెలక్షన్ లిస్టు మరియు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు శ్రామిక్ పోస్టులకు ఎంత ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగిందో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇది మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులకు వచ్చేసి కట్ ఆఫ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు శ్రామిక్ పోస్టులకి అంటే మెకానిక్ డీజిల్ మరియు మెకానిక్ మోటార్ వెహికల్ వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ ప్రకారం కట్ ఆఫ్ డిస్టిక్ వైజ్గా ఎంత కట్ ఆఫ్, ఎన్ని మార్కుల కట్ ఆఫ్ అయింది అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 5% ఓపెన్ కేటగిరీలో జనరల్ వాళ్ళకి 96.55గా పేర్కొనడం జరిగింది. తర్వాత ఓసీ వాళ్ళకు 86.24, తర్వాత బీసీఏ వాళ్ళకి 84.70, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 77 అంటే 77.11 ప్రకారం కట్ ఆఫ్ అనేది తీయడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/10/1989 నుంచి కట్ ఆఫ్ తీయడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా మనకు ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళకు సంబంధించి సిడిసి 1 మంచిర్యాలు వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ఈ నోటిఫికేషన్లో రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. డిస్టిక్ వైజ్గా కట్ ఆఫ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత సెలక్షన్ అయిన క్యాండిడేట్స్ నేమ్స్ కూడా మనకు ప్రకటించడం జరిగింది. ఆ నేమ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్టిక్ వైజ్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరి పేర్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి లిస్ట్లో. ఇది మనకు సిడిసి 1 ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి మొత్తం టోటల్గా 18 మంది సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ టోటల్గా 18 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ సిడిసి 1 మంచిర్యాల డిస్టిక్ 21 మంది సెలెక్ట్ కావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, 21 మంది సెలెక్ట్ కావడం జరిగింది. టోటల్గా 21 మంది సెలెక్ట్ కావడం జరిగింది. నిర్మల్ డిస్టిక్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో మొత్తం 19 మంది సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా మనకు ప్రతి ఒక్క డిస్టిక్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది నిజామాబాద్లో 49 మంది, కామారెడ్డిలో 30 మంది, ఈ విధంగా చూడండి డిస్టిక్ వైజ్. కరీంనగర్లో 10 మంది, పెద్దపల్లిలో 9 మంది, ఈ విధంగా డిస్టిక్ వైజ్గా డ్రైవర్స్కి, శ్రామిక్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పెద్ద సంఖ్యలో ఎంపిక ఉన్న ప్రాంతాల్లో రంగారెడ్డిలో 86 మంది, మేడ్చల్ మల్కాజ్గిరిలో 83 మంది ఈ విధంగా సెలెక్ట్ కావడం జరిగింది. హైదరాబాద్లో 127 మంది వరకు ఈ లిస్టులో ఉన్నారు ఫ్రెండ్స్. ఈ లిస్టులో పేరు రావడం సెలక్షన్ సూచించినప్పటికీ టీజీపీఆర్బీ బోర్డు అనేది ఆ సెలక్షన్ సంబంధిత కోర్టు కేసెస్కి ఏవైనా ఉంటే వాటి అవుట్కమ్కు ఆధారపడి ఉంటుంది. యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కు లోబడి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా జాబ్కి సెలెక్ట్ అయినట్టు కాదు, వెంటనే జాబ్ వచ్చినట్టు కాదు ఫ్రెండ్స్. ఇది గమనించాలి మీరు. ఖచ్చితంగా మనకు ఇక్కడ
సెలక్షన్ లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది. అవుట్కమ్ ఆఫ్ ది రిలవెంట్ కోర్ట్ కేసెస్ ఇఫ్ ఎనీ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. అందువల్ల 100% మీరందరూ సెలెక్ట్ అయినట్టు కాదు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు తప్పకుండా అందరూ గమనించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, బోర్డు విడుదల చేసిన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టులో వీరు ఎంపికైనట్టు ఈ సమాచారం. తదుపరి వెరిఫికేషన్ మెడికల్ కండిషన్స్కు సెలక్షన్ సబ్జెక్ట్గా ఉంటుంది అని చెప్పడం అనేది మనకు ఈ పీడిఎఫ్లో తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా టీఎస్టీ ఎంఎస్టీ రిజల్ట్స్ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ రిజల్ట్స్ కూడా ఈ మంత్ ఆగస్ట్ ఎండింగ్ లోపు కానీ సెప్టెంబర్లో కానీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ రిజల్ట్స్ కోసం ఎదురు చూడండి. కాకపోతే ఎగ్జాక్ట్ డేట్ అనేది మనం చెప్పలేము. ఏదైనా బోర్డు నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని మీరు అందరూ తప్పకుండా గమనించాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.